గాయ్స్ ఫ్రెష్ అయిపోయి ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు మేము ఎక్కడున్నామో గెస్ చేయండి, ఎందులో ఉన్నామో గెస్ చేయండి, బ్యాక్ అంతా చూసి గెస్ చేయండి. బోట్లో. గాయస్ ఎక్కడికి వచ్చామో తెలుసా? నాకు కూడా తెలియదు. తెలీదు, నాకు కూడా తెలీదు. నీకు తెలుసు అనుకున్నానే. కార్ ఎక్కమన్నారు, ఎక్కాను. బోట్లో పెట్టారు కార్ని, సరే బోట్ ఎక్కాము. ఇటు తీసుకెళ్ళి ఇక్కడి నుంచి ఒక ఐలాండ్ ఉంటుందంట. సో ఐలాండ్లో ట్రెక్కింగ్ చేయాలంట. అక్కడ జలగలు ఉంటాయంట, అవి ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఎక్కుతాయంట పైకి. నాకు ఏం తెలియదు కానీ జలగల గురించి మాత్రం చెప్పారు, అందుకే ఫుల్గా జీన్స్ వేసుకొచ్చాను. అది మాత్రమే తెలుసు. అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుందో చూస్తాను, మిగతాదంతా నేనేమి కనుక్కోలేదు ఎలా ఉంటుంది అంతా అని. జలగల గురించి మాత్రమే కనుక్కున్నా. సన్ స్క్రీన్ రాస్తే మొత్తం జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది. ఇక్కడ ఎండగా ఉంది గైస్, అందుకని సన్ స్క్రీన్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. సో గైస్ ఇదైతే బోట్, ఇది బోట్లో ఉన్నాము. అది వెళ్తుందో లేదో కూడా తెలియదు నాకు, ఒకసారి చూసేస్తాను. బోట్ వెళ్తుందా? ఓకే, బోట్ వెళ్తుందంట గైస్. మరి కామెడీ చేయకు, నాకు తెలియట్లేదు. నాకు తెలుస్తుందిగా, ఊగుతుందిగా కొంచెం అట్లు ఇటు. ఒకసారి వెళ్ళి చూపిద్దాం గైస్ మీకోసం మరి సాహసం చేసి నడుచుకుంటూ వచ్చా. ఎక్కడి నుంచి ఎక్కడికి? బోట్లో నడుచుకుంటూ. నన్ను కూడా చూపిస్తా, సగం కట్ చేస్తాను. నువ్వు అంత హైట్ ఉన్నావు చూడు, కనిపించట్లా. చూపిస్తాను చూడండి గైస్. ఇప్పుడు నమ్ముతారా గైస్ ఇది బోట్ అని, మేము బోట్లో ఉన్నామని? గాలి వస్తుంది. కార్ కూడా ఇందులో ఎక్కించేసి తీసుకొచ్చేస్తున్నారు. అండ్ నాకైతే ఇందులో కూర్చుంటే అస్సలు నమ్మబుద్దే కావట్లేదు, మేము బోట్లో ఉన్నట్టు కూడా అనిపించట్లేదు. ఏదో నార్మల్ ప్లేస్లో ఉన్నట్టే ఉంది. అండ్ ఇక్కడ ఉండే లోకల్ పీపుల్ కూడా వర్క్ కోసం ఇక్కడ నుంచి వేరే ఐలాండ్కి ట్రావెల్ చేస్తున్నారంట. అండ్ మేము ఇప్పుడు ఉండే ఐలాండ్ పేరు అసలు చెప్పడమే మర్చిపోయాను. సో ఐలాండ్ పేరు పోర్ట్ బ్లేయర్. గైస్ సో సారీ గైస్, బ్లాగ్ కాసేపు బిస్కెట్ అయ్యింది. మా మైక్స్ అక్కడ వర్క్ అవ్వలేదు. యాక్చువల్గా మా ఇద్దరి మధ్యలో చాలా ఫన్నీ కన్వర్సేషన్ అయితే జరిగింది, అదంతా మిస్ అయిపోయింది. మీకు కాదు కానీ మాకు మేమే చూసుకోవాలి అనుకున్నాం మా ఫన్నీ మూమెంట్స్ని, కానీ అదంతా వాయిస్ రికార్డ్ అవ్వలేదు. అండ్ వ్లాగ్ పెద్దదని డే 1ని 2 పార్ట్స్గా పెడదాం అనుకున్నాము. అది కూడా ఎందుకంటే వాయిస్ రికార్డ్ అవ్వలేదని తెలియక పెడదాం అనుకున్నాము. ఇది కానీ ముందే చూసుకొని ఉంటే మొత్తం కలిపి పెట్టేసే వాళ్ళం. అండ్ గాయస్ కాసేపు మాత్రమే వాయిస్ రికార్డ్ అవ్వలేదు, మిగతా వ్లాగ్ అంతా వాయిస్ ఉంది. సో ప్లీజ్ మీరైతే ఈ వ్లాగ్ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మేమైతే పోర్ట్ బ్లేయర్లో మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్ అనే ప్లేస్కి వెళ్ళాము. అక్కడికి కార్లో వెళ్తుంటే చుట్టుపక్కలంతా ఏదో అడవిలో తిరుగుతున్నట్టే అనిపించింది నాకైతే. మేము డెస్టినేషన్కి వెళ్ళే వరకు ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నాం గాయస్, అదంతా మిస్ అయిపోయింది. కానీ ఇట్స్ ఓకే, పర్లేదు, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇదంతా రికార్డ్ అవ్వలేదని. మేము యాక్చువల్గా పెళ్ళి తర్వాత ఇయర్కి 2 ట్రిప్స్ ప్లాన్ చేద్దాం అనుకున్నాము. అంటే 6 మంత్స్కి ఒకటి, ఇంకో 6 మంత్స్కి ఇంకొకటి. కానీ ఇయర్లో మనాలి తర్వాత ఇంకా ఏ ట్రిప్కి వెళ్ళలేదు. ఎందుకంటే మీకు తెలిసిందే, హైదరాబాద్ రావడం వల్ల ఇల్లు షిఫ్ట్ అవ్వడం ఇవన్నీ చాలా బిజీగా ఉండిపోయాము. సో దీనివల్ల 3 మంత్స్ వ్లాగ్స్ కూడా ఆపేయాల్సి వచ్చింది. సో ఈ అండమాన్ రావడం అనేది పెళ్ళి తర్వాత మాకు సెకండ్ ట్రిప్. అండ్ మాకంటే ముందు అవి వాళ్ళ అన్న వదిన, అంటే నాకు అక్క బావ ఆల్రెడీ ఈ ట్రిప్లో ఉన్నారనమాట. సో ఈ 1 డే అంతా వాళ్ళతోనే కలిసి వెళ్దాం అనుకున్నాం ఏ ప్లేస్కైనా కానీ. కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మొత్తం వాళ్ళతోనే. అండ్ ఈరోజు మాత్రమే అది, రేపటి నుంచి సపరేట్గా ఎక్స్ప్లోర్ చేస్తాము. గాయస్ ఇక్కడికి మేమైతే ఫుల్గా కవర్ చేసేసుకున్నాం మమ్మల్ని, ఎందుకంటే ట్రెక్కింగ్ ఉంటుందని. అండ్ ఆ ట్రెక్కింగ్ చేసేటప్పుడు లీచెస్ ఉంటాయని, అంటే ఆ జలగలు అనేవి ఒకసారి పట్టుకుంటే వదలవని తెలిసిందే కదా మనకి. అండ్ అవి అసలు మన బాడీ మీదకి ఎక్కిన విషయం కూడా మనకు తెలియకుండా ఎక్కేస్తాయంట. సో అన్ని జాగ్రత్తలు వహించి వచ్చాం ఇక్కడికి. కానీ లాస్ట్కి మన మైక్స్ ఎలా బిస్కెట్ అయిందో ఈ ట్రెక్కింగ్ కూడా అలానే బిస్కెట్ అయిపోయింది. ఎందుకంటే కార్ పైకి వెళ్తుందని అన్నారు, ఇంకా మనకెందుకులే అంత కష్టం అని కార్లోనే పైకి వెళ్ళిపోవడం జరిగింది. పైకి వెళ్ళాక కూడా నాకేం లీచెస్ ఉన్నట్లయితే ఏం కనిపించలేదు, కానీ అక్కడ నడుస్తున్నంతసేపు అయితే భయంగానే చూసుకుంటూ నడిచాను.
గైస్ ఇక్కడ వరకు అయితే బానే ఉంది. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ వెల్కమ్ టు కాలాపత్ర అని ఉంది. కానీ కింద చిన్నగా రాసిందనమాట లీచ్ ప్రోన్ జోన్ అని చెప్పి. సో ఇక్కడికి ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్తున్నారు వెళ్ళొద్దు అని. కానీ ధైర్యం ఉండే వాళ్ళు వెళ్ళొచ్చు అనుకోండి, అది వేరే విషయం. కానీ మనకి అంత ధైర్యం లేదు. కానీ మేము అక్కడికి వెళ్ళామా లేదా అనేది లాస్ట్ లో తెలుస్తుంది. అప్పటి వరకు ప్లీజ్ వెయిట్ చేయండి కాస్త. గైస్ మనం అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం మేము. అండ్ ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే ఏం లేదు గైస్, జస్ట్ వ్యూ కోసం అంతే. మేము చూసిన వ్యూ మీరు కూడా ఒకసారి చూసేయండి. ఈ వ్యూ ఎలా ఉంది గైస్, మీకు నచ్చిందా? నాకు తెలిసి వీడియోలో చూడ్డానికి రియల్గా చూడ్డానికి కొంచెమైనా డిఫరెన్స్ ఉంటుంది కదా. మీకు వీడియోలో ఎలా ఉందో ఏమో కానీ నాకైతే ఇక్కడ నుంచి చాలా బాగుంది అనిపించింది. అంటే ఫస్ట్ ఇక్కడ పీస్ దొరుకుతుంది, అంత ప్రశాంతంగా ఉందనిపించింది. అండ్ నేచర్ లవర్స్కి ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది కన్ఫామ్గా. మీరు గమనించినట్లయితే దూరంగా బీచ్ కూడా ఉంది, చూసారా? సో ఇదన్నమాట మన వ్యూ పాయింట్. అండ్ గైస్ ఈ ప్లేస్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ స్నేక్స్ కూడా ఉంటాయని బోర్డు పెట్టారు. సో జాగ్రత్తగా ఉన్నాం మేము. గైస్ ఇక్కడ అవి నన్ను స్నేక్ వచ్చిందని భయపెట్టేశాడు. నేనైతే గట్టిగా అరిచేశాను. అక్కడ వాయిస్ రికార్డ్ అవ్వలేదు కానీ అయ్యుంటే తెలిసేది నేను ఎంత గట్టిగా అరిచానో. ఒక్క నిమిషం నా హార్ట్ గట్టిగా కొట్టేసుకుంది. ఎందుకంటే నాకు స్నేక్స్ అంటే పిచ్చ భయం. డ్రీమ్స్లో స్నేక్స్ కనిపించినా కానీ భయపడిపోతాను అసలు. అండ్ అవికి భయం లేదనుకోకండి, తనకు కూడా భయమే స్నేక్స్ అంటే. సో కాసేపు తర్వాత నేను కూడా ట్రై చేశాను భయపడదామని, కానీ వర్కౌట్ అవ్వలేదు గైస్. గైస్ మేము ఇక్కడికి వచ్చే ముందే లంచ్ పార్సల్ తీసుకొచ్చేసుకున్నాము. ఈరోజు అస్సలు టైం వేస్ట్ చేయొద్దు అనుకున్నాము, అది లంచ్ దగ్గర అయినా సరే. ఎందుకంటే మేము ఫ్లైట్లో అండమాన్కి రీచ్ అయ్యేసరికి అసలు హాఫ్ డే జర్నీలో అయిపోయింది మాకు. సో లంచ్ ఇక్కడికే తెచ్చేసుకొని హ్యాపీగా వ్యూని ఎంజాయ్ చేస్తూ తిన్నాము. అండ్ ఇక్కడ అవి ఏం చెప్తున్నాడంటే లంచ్ ఏం బాగోలేదని. మేము తెచ్చుకున్నది ఫిష్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ, రెండు టేస్ట్ నచ్చలేదు మాకు. సో తర్వాత నుంచి మేము చాలా వరకు రైస్ ఐటమ్స్ని అవాయిడ్ చేసాము. మాకు లంచ్ చేసేటప్పుడు ఒక బర్డ్ కనిపించింది, చూడ్డానికి చాలా క్యూట్ ఉంది కదా, కానీ దాని పేరేంటో మర్చిపోయాను. మీకు కానీ దాని పేరు తెలిస్తే కింద కమెంట్ చేయండి గైస్. అసలు ఎంత చెప్పినా వినకుండా వీళ్ళ ముగ్గురు కలిసి లీచ్ ప్రోన్ జోన్లోకి వెళ్ళిపోయారు గైస్. నన్ను కూడా రమ్మని తెగ ఫోర్స్ చేశారు, కానీ నేను రానంటే రానని చెప్పి కూర్చున్నాను. ఎందుకంటే అక్కడ లోకల్స్ని అడిగితే లీచెసే కాదు స్నేక్స్ కూడా ఉంటాయి అన్నారు. అసలు మేమే వెళ్ళాం అక్కడికి అని చెప్పారు. సో నేను వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పి మొత్తుకున్నాను అసలు, అయినా కానీ వెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడ లాస్ట్ వరకు వెళ్తే సూసైడ్ పాయింట్ అని ఒకటి ఉంటుందంట గైస్. అది సూసైడ్ చేసుకునే వాళ్ళకి కదా, వీళ్ళకేం పని అసలు అక్కడికి వెళ్ళడానికి. అసలు వాళ్ళు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడ భయపడుతూనే ఉన్నాను. దేవుడికి ప్రే చేసుకుంటూ కూర్చున్నా చెప్పాలంటే, ఎలాంటి స్నేక్స్ రాకూడదు దేవుడా. అంటే లీజ్ జోన్ ఏరియా కదా, అక్కడికి వెళ్ళి కాలాపత్ర వ్యూ పాయింట్ అని ఒకటి ఉంది. అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళాక 250 మీటర్స్ వరకు నడుచుకుంటూ వెళ్ళాము. సో కొంచెం దూరం వెళ్ళాక గన్ పాయింట్ అని ఒకటి వచ్చింది. యాక్చువల్గా అయితే భయపడుతూనే వెళ్ళాము, ఎందుకంటే ఏదేదో సౌండ్లు వస్తున్నాయి అక్కడికి లోపలికి వెళ్ళాక. సో ఏంటంటే అది బాగుంది, కానీ ఎందుకులే రిస్క్ అని చెప్పి లోపలికి వెళ్తే ఇంకా డార్క్గా ఉంటుంది. ఇక్కడ వల్లే మేము వెళ్ళట్లేదు అంటున్నారు ఇంకా. సో అందుకే వచ్చేసాను, ఎందుకులే రిస్క్ ఎందుకని, పాములకి రిస్క్ ఎందుకని వచ్చేసాను నేను. లేదంటే తెలుసు కదా సంగతి, ఏంటి బాబు అన్న ఇంకోసారి పాములకి రిస్క్ ఎందుకని వచ్చేసాను నేను. లేదంటే తెలుసు కదా సంగతి. ఇవే తగ్గించుకుంటే మంచిది. అవ్వా సో నేనైతే ఇది పట్టుకుని వెళ్ళాను, పాము ఎదురు వస్తే ఎత్తి తీసుకొద్దామని. సో రాలేదు కాబట్టి. ఏదమ్మా మొహం చూపి ఒకసారి. ఏంటి నేను చాలా ధైర్యంగా వెళ్ళాను, అడుగు వాళ్ళందరినీ. ధైర్యంగా వెళ్ళాడా? చుచ్చు పోసుకున్నాడు లిటరల్లీ, చుచ్చు పోసుకున్నాడు లిటరల్లీ. వాడు చెప్తే అస్సలు నమ్మను. ఒక బర్డ్ సౌండ్ వినపడి రాటిల్స్ గోల గోల కాదు, రాడిల్స్ దగ్గర వచ్చిందని చెప్పి మీరే అయిపోయిలా.
యాక్చువల్గా సౌండ్ రాటిల్ స్నేక్దే నిజంగా చెప్పాలంటే. లేదు రాటిల్ స్నేక్దే అదే సౌండ్ వస్తుంది. నేను కానీ వచ్చింటే పరిగెత్తలేను మీలాగైనా, అందుకే ఆగిపోయా. నేనేం పరిగెత్తలేదు, వచ్చేటప్పుడు నడుచుకుంటానే వచ్చాను. ఒకవేళ ఏదైనా స్నేక్ వచ్చింటే పరిగెత్తారు కదా. అందుకే నిన్ను రమ్మని చెప్పలా. నన్ను కాపాడుకోవాలా, నిన్ను కాపాడుకోవాలి. నేను అప్పుడు నిన్ను ఎత్తుకొని నేను పరిగెత్తాలా? అది మాత్రం కన్ఫర్మ్. సో గైస్, మేమైతే ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత ఒక బీచ్కి అయితే వెళ్ళాము. అమ్మగారు అలిగున్నారు. ఎందుకు అలిగేసిందో? చెప్పులు తేలేదు. చెప్పులు నీకు చెప్పానా లేదా బీచ్కి వెళ్తున్నామని? ఎవరైనా హీల్స్ వేసుకొని వస్తారా బీచ్ లో? నేను అడిగానా లేదా? ఇందాకే కొనుక్కుంది, నువ్వు బ్యాగ్ లో పెట్టుకున్నావు. నేను అడిగానా లేదా? ఎప్పుడు అడిగావు? నన్ను అడగలేదు. బీచ్ గా ఇప్పుడు వెళ్తే అవును అంటే అవునా అయితే హీల్స్ వేసుకోనా అని కూడా అడిగావు. కాదు అబద్ధం. కాదు ఏం కాదులే. ఫస్ట్ థింగ్ మనము ఇక్కడ ఏం యాక్టివిటీస్ చేయము, ఓకేనా? సో ఇది వచ్చేసరికి కార్బిన్సో బీచ్. యాక్చువల్గా ఇది సన్సెట్ పాయింట్కి రావాలి. సన్సెట్ ఏమో ఈ టైం వచ్చేసరికి 5 అయింది. సో 5 అయినా కూడా సన్సెట్ ఏంది, చీకటి పడిపోయింది ఇక్కడ అంతా. ఇంకా జాలే, అలిగింది జాలే. రేపటి నుంచి పెట్టుకొస్తా, సరేనా? నీ షూస్ ఇవ్వు. నా షూస్ ఇస్తే నువ్వు ఒక్క అడిగేసే లోపల అడి వెళ్ళిపోద్ది షూ. నీ షూ లాక్కుంటాను. నీ చెప్పులు సైజ్ ఎంత చెప్పు? 6. 6ఆ? సో నా కాళ్ళ సైజ్ ఎంత చెప్పు? 12. అది సో ఇప్పుడు చెప్పు, కావాలా? వద్దులే. సో గైస్ చూడండి, అంటే జస్ట్ కాసేపు టైం స్పెండ్ చేయడానికి వచ్చామంతే. నా అవుట్ఫిట్ చూపివా? చూపిను. కుళ్ళు నీకు. సో ఎలాగో సన్సెట్ అయిపోయింది కాబట్టి కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేసి వెళ్దాం. ఓకే ఓకే. ప్రశాంతంగా ఉంది. మొహంలో ఆనందం వచ్చింది. దేనికో నాకు తెలుసు. శబ్దం నా చెవులకి వినసొంపుగా ఉంది. అది దేనికో నాకు తెలుసులే. అసలు మా ఇద్దరికి బీచెస్ అంటే చాలా ఇష్టం. ఎస్. కాబట్టి ఇక్కడ కూర్చుంటే ఎంత హ్యాపీగా ఉందో. అందులో ఈవినింగ్ టైం అనేది నేను ఎప్పుడు వెళ్ళలేదు బీచ్కి. నువ్వు వెళ్ళావా ఈవినింగ్ టైం? ఇన్నిసార్లు. ఎన్నిసార్లా? యా. నేను వెళ్ళలేదు, అంటే ఊర్లో ఉన్నప్పుడు పంపించారు కదా, సో అందుకని ఇదే నేను ఈవినింగ్ టైం నేను పెళ్లి చేసుకొని నీకు ఫ్రీడమ్ ట్యాగ్ ఇచ్చా. ఫ్రీడమ్ ట్యాగ్ అంట? అవును. ఓ అయితే నువ్వు నాతో రాకుండా నా ఫ్రెండ్స్ తో పంపించాను. ఫ్రీడమ్ ట్యాగ్ పంపించావా? మరి ఎట్లా? సేఫ్టీ. మరి పంపించే కదా మొన్న పంపించే కదా షాపింగ్ కి. నువ్వు, కాత్యాయని, కావ్య, ఉషా. కి కాదు, ఇలా గోవా ట్రిప్ ఆర్ అండమాన్ ట్రిప్. నీ రోడ్డు దాటమే రాదు, గోవా ట్రిప్ అంట. పరువు తీయకు ప్లీజ్. అది ఇంకెళ్తుందంట, గోవా కంట పెద్ద వెళ్తుందంట. మీకోసం చూడు, మన కోసం లైటింగ్ కూడా వేసారు. సో గైస్ ఇప్పుడైతే కార్బన్స్ బీచ్ నుంచి వెళ్ళిపోతున్నాము. అసలు యాక్చువల్లీ సన్సెట్ కోసం వచ్చాము. సన్సెట్ అయితే అయిపోయింది, కాసేపు సరదాగా స్పెండ్ చేసాము. ఇంకా ఇలా బీచెస్ చాలా ఉన్నాయి ఇక్కడ. సో రేపటి నుంచి ఇంకంతా బీచెస్లోనే తిరుగుతాం కాబట్టి, సో ఇక్కడ నుంచి జంప్. నెక్స్ట్ జైల్లో లైట్ షో ఉంది, దానికి వెళ్తున్నాము. అసలు మార్నింగ్ మన ప్లాన్ జైలు, కానీ దానికి వెళ్ళలేదు. ప్లాన్ చేంజ్ చేసేసి మిగతా వాటన్నిటికి వెళ్ళేస్తున్నాం. పోనీలో ఏదో ఒకటి చూస్తున్నాం కదా, కానీ అది కూడా బాగుంది. అండ్ ఇదిగోండి ఒక హ్యాట్ కొనుక్కుంది మా బుజ్జి. ఇక్కడ ఎండలు చాలా చాలా ఉన్నాయి. మనకి ఎండ పడి మనం బ్లాక్ అయిపోకూడదు కదా. సో ఫోటో షూట్ లో ఏ డ్రెస్ మీదకి ఇది బాగుంటది అని చెప్పి అడిగింది. మళ్ళీ ఎండలు తొక్క సొల్లు మాటలు చెప్పడం, నిజాలు చెప్పేయకూడదు.
నిజాలే చెప్పాలా గైస్. సో ఇప్పుడు క్యాబ్ అతను వస్తుంటే ఇంకా డైరెక్ట్గా లైట్ షోకి వెళ్ళిపోదాం. గైస్ మన లైట్ షో ఎక్కడో తెలుసా? జైల్లోనే అంట. నాకు ఇప్పుడే తెలిసింది. నీకు ఇప్పుడు తెలియదా? గైస్ నాకు ఇప్పుడు జైలు గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే ఇది పాత బ్రిటిష్ వాళ్ళు కట్టిన జైలు కదా, అయితే ఇక్కడ బందీలుగా ఎవరిని ఉంచారు? పూర్వజన్మలో నేను ఉన్నాను, మన దేశం కోసం నేను పోరాడాను కాబట్టి నన్ను కూడా ఉంచారు ఇక్కడ. ఎక్కడ ఉంచారు తెలుసా? ఇటు ఉంచింది, దానిలో నాకు ఇష్టమైన రూమ్ అది, అక్కడ ఉంచారు. చెయ్యాలి కానీ మరీ ఇంత అతి చేయకూడదు, సరేనా? నేను అడిగిన దానికి చెప్పు, తెలిస్తే తెలుసు అని చెప్పు, లేదు అంటే ఇద్దరం కలిసి తెలుసుకుందాం, ఓకే? ఇప్పుడు చెప్తారు, అందుకే వచ్చింది చూడు. లైట్ షో అందుకేనా? ఓ నేను చూసి మీకు చెప్తానులేండి గైస్. సింధు, నన్ను జైల్లో బంధిస్తావా? బంధిస్తాం. నీ గుండె జైల్లో బంధించు. ఆల్రెడీ బందీగానే ఉన్నావు కదా, విడగొట్టయితే. వద్దా? కావాలి. సో గైస్ లైట్ షో అయితే అయిపోయింది. లైట్ షో అయితే చాలా బాగుంది. కన్ఫామ్గా చూడాల్సిన విషయం. మన మన హిస్టరీ గురించి మనం సోషల్ స్టడీస్లో ఎలా అయితే చదువుకున్నామో అంతకు మించి లైవ్లో చూస్తే ఎలా ఉంటుందో బాగుంటుంది. కన్ఫామ్గా చూడండి, అది చాలా అయితే బాగుంది. అండ్ ఇప్పుడైతే మేము హోటల్కి వచ్చేసాము. హోటల్కి వచ్చి మన హోటల్లోనే భోజనం, డిన్నర్, అతి తెలుగులో మాట్లాడుతున్నాం. సో ప్రజెంట్ మేము ఉన్న హోటల్లోనే డిన్నర్ అవైలబిలిటీ ఉంది. సో అందుకే ఎక్కడికి వెళ్ళకుండా మళ్ళీ నడవలేక ఫస్ట్ స్లీప్ లేదు ఇద్దరికి. నాకైతే ప్రోగ్రాంలో కూడా నిద్ర వచ్చింది. ప్రోగ్రామ్ ఎట్లా లైట్ షోలో అయితే ఇలా తూగుతున్నాడు, మధ్యలో నేను ఇలా అంటుంటే అప్పుడు లేస్తున్నాడు. అయితే గైస్ ఈరోజు నేను ఏం కొనుక్కున్నానో తెలుసా? ఒక హ్యాట్, ఇంకొకటి ఈ హ్యాట్కి ఒక స్టోరీ ఉంది. ఒకటి పొద్దున ఇచ్చారనమాట, అది పోగొట్టేసుకున్నాము. తర్వాత మళ్ళీ ఇందాక కొనుక్కున్నాను, మళ్ళీ పోగొట్టేసుకున్నాను. మళ్ళీ ఎలాగో అదే షాప్లో వెళ్ళి తీసుకుంటే దొరికింది. దానికి నన్ను తిను అరిచాడు, నాకు ఇయ్యొద్దు ఇంకా ఏమని చెప్పి మళ్ళీ నేను దానికి కాసేపు అలిగాను. మళ్ళీ బతిలాడుకున్నాను చెప్పు. మళ్ళీ వచ్చి బతిమలాడుకున్నాడు. నేనేం సీరియస్గా అరవలేదు, జోక్గా తీసుకో అని అన్నాడు. అంతే మరి, జోక్గా తీసుకో. ఇంకా అలా అయ్యింది. ఓకే అని వదిలేశాను, క్షమించాను పో. ఇంకా నేను ఏం కొనుక్కున్నానంటే ఒక చిన్ని బ్రాస్లెట్ లాంటిది, అంటే ఇక్కడ గవ్వలు ఉంటాయి కదా వాటితో చేశారనమాట ఆ బ్రాస్లెట్, అది కొనుక్కున్నాను. ఇంకేం కొన్నావు? నువ్వేదో కొనుక్కున్నావు పిచ్చిది, ఫ్రిడ్జ్కి మ్యాగ్నెట్లా అతికిస్తారు కదా. నా కోసం కొన్నానే, చూడండి గైస్. నా కోసం ఎందుకు? నేను అడిగాను అది అసలు. నేనేం కొనుక్కున్నాను అంది. నన్ను ఎవరైనా అడుగుతారా నువ్వేం కొనుక్కున్నావో చెప్పరా అని ఒక్కలైనా అడగరు, ఎందుకంటే అబ్బాయిలు ఎవ్వరు కొనుక్కోరు. నేనేదో కొనుక్కున్నాను అని చెప్పిన సార్, అది ఫ్రిడ్జ్, ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా, ఆ ఫ్రిడ్జ్కి మ్యాగ్నెట్ అనమాట. కొంచెం అంటే అది కూడా ఎందుకు కొన్నానంటే అండమాన్ వచ్చాను కదా, మనకు గుర్తు. సో ఒక ప్లేస్కి ఇక్కడి నుంచి ఏం డిసైడ్ అయ్యానంటే, ఒక ప్లేస్కి వెళ్తే అక్కడ ఏది ఫేమస్ అది గుర్తుగా తీసుకొచ్చుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట. అది ఫేమస్ ఇక్కడ, అది అండమాన్కి, అంటే అదొక్కటే కొన్నాను. ఇక్కడ ట్రైబల్స్ కూడా ఫేమస్, అది కూడా కొంటాను. నాకు ఎందుకు ఆ మ్యాగ్నెట్ షిప్ అదంతా బాగా నచ్చిందని చెప్పి కొన్నాను. ట్రైబల్స్ కొందాం. నేను ట్రైబల్స్ కన్ఫామ్గా కొంటాను, ఎందుకంటే ఇక్కడ అది ఫేమస్ కాబట్టి, మనం అక్కడ మనం వచ్చిన దానికి గుర్తు కాబట్టి కొనాలి. ఓకే గైస్, నాకు ఆకలేస్తుంది, డిన్నర్ వచ్చింది, మేము తినేస్తాము. ఈరోజైతే డే 1 అయిపోయింది. డే 1 కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. Yeah, day 1 successfully completed. Bye guys, good night guys, see you in the next vlog.